హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున లేవగానే సన్ వ్యూ ఇలా ఉంది. 3 రోజుల నుంచి పొద్దున పూట అసలు సన్లైట్ తక్కువగా కనబడుతుంది, మంచే ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మా లంచ్లోకి ప్రిపరేషన్. దెన్ సోయా మిల్క్ అందరం ఒకటేసారి, సండే రోజు అలా పొద్దున అందరం ఒకటేసారి, ఎప్పుడో ఒకసారి కానీ జరగదు. లంచ్లోకి నేనేం చేస్తున్నానో చూపిస్తూ మీతో ఒక మాట. లంచ్లోకి ఇదా అని ఆశ్చర్యపోకండి, అలాగే ఉంటాయి కొన్ని మా ఇంట్లో. 2-3 రోజుల నుంచి మీతో ఏదో ఒకటి మాట్లాడుతూ, అంటే కొత్తగా మొన్న సెల్ఫిష్ అని చెప్పాను, నిన్న థ్యాంక్ఫుల్ గురించి చెప్పాను. ఈరోజు ఏం మాట్లాడదామా అని ఆలోచిస్తే ఈగో గురించి వచ్చింది. అంటే అహంకారం అని కదా అర్థం. మా దోశలను చూసి భయపడకండి, పెనం బాగా వేడెక్కింది, అందుకోసం తర్వాత కాస్త చల్లబడడం కోసం నీళ్లు చల్లి మంచిగా చూపిస్తున్నాను మీకు. అసలు అహంకారం ఎందుకు తప్పవుతుంది? ప్రతిసారి మనము అంటే రీసెంట్ టైమ్స్లో అహంకారం అన్న, ఈగో అన్న చాలా నెగిటివ్గానే మనం ఎక్కువ ఆలోచిస్తాం, ఉండకూడదని. అసలు అది పాసిబుల్ అవుతుందా? ఉండకుండా ఉండడం, ఈగో అనేది లేకుండా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తే నాకు కొత్తగా తెలిసిన విషయం మీతో చెప్పుకుంటున్నాను. ఈగో ఉండొచ్చు, తప్పు లేదు. నేను అన్న ఐడెంటిఫికేషన్, నాది అన్న బిలాంగింగ్నెస్ ఉన్నప్పుడే మనం లైఫ్లో ఏదైనా చేయగలుగుతాం. అలాంటప్పుడు ఈగో మంచిదే. ఇక ఎప్పుడు మంచిది కాదో అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ పింక్ చట్నీ, గ్రీన్ దోశ లాంగ్ వీడియోలో పెడతాను.